వెన్నెల దగ్గరికి వైష్ణవి వస్తుంది. ఇక వైష్ణవిని చూసి వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వైష్ణవి అని చెప్పి వైష్ణవి దగ్గరికి వెళ్తుంది. ఇక వైష్ణవిని చూసి వెన్నెల ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వైష్ణవి నువ్వేనా? అస్సలు నేను నమ్మలేకపోతున్నాను. వైష్ణవి నిజంగా నువ్వే. వైష్ణవి ఎన్నాళ్ళకు మళ్ళీ మనం కలిసామని చెప్పి వెన్నెల వైష్ణవిని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటుంది. దాంతో వైష్ణవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెన్నెల ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇక్కడంతా బాగానే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వైష్ణవి చాలా రోజుల తర్వాత వైష్ణవి ఎలా ఉన్నావు వైష్ణవి, నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నాను, అయినా నిన్ను ఇలా చూస్తానని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే వైష్ణవి అయితే నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసానని చెప్పి అంటుంది. అవును, నువ్వేంటి సడన్గా పెట్టకుండా ఎలా వచ్చావని చెప్పి అంటుంది. అది నిన్ను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చూడాలని అనిపించింది, అందుకే వచ్చేసాను వెన్నెల అని చెప్పి వైష్ణవి అంటుంది. అది వినగానే వెన్నెల అయితే చాలా సంతోషిస్తుంది. నువ్వు ఇలా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వైష్ణవి, నిన్ను చూసి నాకు ఇంకొంచెం హ్యాపీనెస్ పెరిగింది అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, మన ఇద్దరం ఇలా కలిసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది నాకు అని చెప్పి అంటూ ఉంటుంది. సరేలే, అక్కడ నిన్ను నందిని అత్త ఏమైనా ఇబ్బంది పెడుతుందా అంటే లేదు అవన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా, నందిని అత్త నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదులే, నీకు ఇక్కడ అంతా బాగానే ఉందా వెన్నెల అంటే కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలంటేనే నాకు భయంగా ఉంది అని చెప్పి వెన్నెల అంటుంది. సరేలే, నేను వచ్చేసాను కదా, నేను అన్నీ చూసుకుంటాను, నువ్వేం భయపడకు అని చెప్పి వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటారు.